ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు పరిష్కారం చూపే శక్తివంతమైన మార్గంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆగ్రో ఎకాలజీ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఏపీసీఎన్ఎఫ్ లో జరిగిన సాంకేతిక పరిజ్ఞాన విప్లవాలు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి. పిఎండిఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, డ్రాట్ ప్రూఫింగ్ మోడల్స్ చిన్న, సన్నకారు మరియు భూమి లేని రైతులకు ఒక అద్భుతమైన వరంగా మారాయి. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మత్స్య శాఖ శకటం. అధిక మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది. మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ మత్స్య వేట పద్ధతుల నుండి వారిని ఆక్వాకల్చర్ కు మార్చడం ద్వారా సుస్థిరమైన మత్స్య సాగును ప్రోత్సహించి తద్వారా అధిక మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను సాధించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక చర్యలను చేపట్టింది. స్వర్ణాంధ్ర సాధనకు 6వ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. మెగా పోర్ట్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఏపీ సిఆర్డిఏ మరియు ఎంఏయుడి శాఖ శకటం మన అమరావతి ప్రజా రాజధాని. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్ర అభివృద్ధికి, బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న 3 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మరికొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 2019కి ముందు చంద్రన్న ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులను 42,519 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 7,000 కోట్లు అదనంగా భారం పడటం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు, పంచాయతీరాజ్ శకటం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం. ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు 4,500 కోట్ల విలువైన 30,000 పనులకు అంకురార్పణ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ, పల్లె వారోత్సవాలు, పంచాయతీ వారోత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. స్వర్ణాంధ్ర సాధనకు 7వ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం, పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ, సోలార్ రూఫ్ టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ కాస్ట్ ఆప్టిమమ్ ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను రూపొందించింది. ఈ పాలసీ ద్వారా 160 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సుమారు 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 7,50,000 మందికి ఉపాధి లభిస్తోంది. స్వర్ణాంధ్ర సాధనకు 8వ సూత్రం ప్రాడక్ట్ పర్ఫెక్షన్.
నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి ప్రత్యేక హబ్బులను ఏర్పాటు. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ శకటం థీమ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. ఉద్యాన రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సూక్ష్మ సేద్యంలో ఆటోమేషన్ తో